ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఫైనల్గా ఆఫ్ఘనిస్తాన్ అయితే నగ్గింది. కానీ మీడియాలో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ ఏం రాస్తారంటే ఇంగ్లాండ్కి షాక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్. ఎన్నాళ్ళు షాక్లు ఇస్తుంది. ఆల్రెడీ ప్రతి వరల్డ్ కప్లోని పెద్ద టీములు కొట్టుకుంటూనే వస్తుంది. ఇప్పుడు సమానమైన టీం అయిపోయింది పెద్ద టీములతో పాటు. ఆఫ్ఘనిస్తాన్ ఏమి చిన్న టీం కాదు, అదేమి పసికోన కాదు. ఇప్పుడు ఏమీ మంచి టీమే, పెద్ద టీమే. షాక్ ఇవ్వడానికి నేనైతే షాక్ కావనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు చూసాము చాలా పెద్ద పెద్ద ఐసీసీ ట్రోఫీలో కానీ పెద్ద పెద్ద టోర్నమెంట్లో కానీ మంచి పెద్ద పెద్ద టీములనే కొడుతుంది. ఇది కూడా ఇంచుమించు పాకిస్తాన్ కన్నా 100 టైమ్స్ బెటర్ టీం. ఇప్పుడు అంత బాగా ఆడుతుంది. షాక్ ఇచ్చారు అని ఎవరన్నా అంటే అది వాళ్ళ తప్పు. వాళ్ళ క్రికెట్ వాళ్ళకి సరిగ్గా రాదని క్రికెట్ అర్థం చేసుకోవడం. ఎందుకంటే షాక్ ఇవ్వడం కాదు, వాళ్ళ ఆట సహజ తీరు అలాగే ఉంది. ఈ మధ్యకాలంలో ఇంగ్లాండ్ మీద 8 రన్ల తేడాతో నగ్గారు. కొంచెం ఏంటంటే వాళ్ళు కెప్టెన్సీ లోపం, లాస్ట్ మినిట్ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. వరల్డ్ కప్ 23లో ఆస్ట్రేలియా మీద కూడా అదే, ఆ లాస్ట్ మినిట్ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేక అన్ని బాళ్ళు మ్యాక్స్వెల్ కాల్కేసేవారు. ఆ మ్యాక్స్వెల్ దానికి తగ్గట్టు ఆడాడు. కానీ ఓకే, అదేమైతే కానీ ఇది మాత్రం చాలా అద్భుతంగా ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ బాగా చేశారు. ఇంకొంచెం ఫీల్డింగ్ మెరుగుపరచుకోలేని వీళ్ళు. ఎందుకంటే సెమీఫైనల్ క్వార్టర్ ఫైనల్కి వచ్చేటప్పటికి ఇలాంటి మ్యాచ్ల్లో కొంచెం ఫీల్డింగ్ బాగోకపోతే ఈజీగా కొడతారు. నేనైతే షాక్ అయితే తినలేదు, ఇదైతే చెప్తున్నాను. కానీ జోయ్ రూట్ అయితే అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. మామూలు బ్యాట్స్మెన్ కదా జోయ్ రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, డెవెన్ కాన్వే, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ ఇంచుమించు ఒకే టైప్ బ్యాట్స్మెన్స్ అనమాట. అంటే వన్డే బ్యాట్స్మెన్స్. ఒకప్పుడు శిఖర్ ధావన్ ఉండేవాడు మనకి ఇలాగా. ఏంటంటే మంచి బ్యాట్స్మెన్, ఓడిఏలో స్టాండర్డ్ బ్యాట్స్మెన్. కాకపోతే కొన్ని పాలిటిక్స్ వల్ల శిఖర్ ధావన్ తొక్కేసారేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఫామ్లోనే ఉన్నాడు, ఫామ్లో లేకుండా ఏం లేడు. సరే, శిఖర్ ధావన్ గురించి మనకి ఎందుకులే. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా ఇంకూడా షాక్ ఇచ్చే టీం అవుతుందని నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఈ మ్యాచ్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే గులాబ్దీన్కి ఇంకా గాయమైంది. గులాబ్దీన్ కనుక ఉండుంటే ఇంతవరకు కూడా కొట్టేవారు కాదేమో ఇంగ్లాండ్ అనిపిస్తుంది. ఎందుకంటే దానికి గాయమై పాపం 2 ఓవర్లు వేసాడు. అక్కడికి మెయిన్ వికెట్ బట్లర్ వికెట్ తీసాడు. అక్కడికి లేదంటే బట్లర్ ఉంటుంటే మాత్రం మ్యాచ్ వేరేలా ఉండేది. ఫైనల్గా ఎప్పుడన్నా మనకి మన ఆసియా కంట్రీలు ఏమన్నా కొడితే బయట అవుట్ ఆఫ్ ఆసియా కంట్రీలు కొంచెం హ్యాపీగానే ఉంటుంది. అలాగే నాకు హ్యాపీగానే అనిపించింది. కాకపోతే కొంచెం అయితే మెరుగుపరుచుకోలేళ్ళు. ఏంటంటే కొంచెం బౌలింగ్ విభాగంలో కానీ ఫీల్డింగ్ విభాగంలో కానీ ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు కంపల్సరీ సెమీఫైనల్ ఫైనల్ కూడా ప్రెజర్ హ్యాండిల్ చేయగలదని నేను అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్.